హలో అండి. ఫ్రెష్‌గా ఉన్న గోంగూరని తెచ్చుకోండి. బాగా పుల్లగా ఉండాలి. అప్పుడే మీ కూర రుచిగా వస్తది. ఇలా ఒక అర కేజీ మంచి వాసన లేని ఫ్రెష్‌గా ఉన్న రొయ్యలు తీసుకొని బాగా కడిగేసుకొని, ఒక స్పూను అల్లం, కొంచెం ఉప్పు, పసుపు ఇవన్నీ చూసి ఏసుకోవచ్చండి. సుమారుగా ఏసేసుకొని ఇలా కలిపేసేసి సన్న సగం మీద పెట్టండి. పెడితే దానిలోని వాటర్ బయటకొస్తదనమాట. ఈ లోపల మనం ఇంకొక పొయ్యి మీద కొంచెం ఆయిల్ వేసుకుని, కొంచెం జీలకర్ర, వెల్లుల్లిపాయలు కొంచెం ఎక్కువ వేసుకోండి. వెల్లుల్లిపాయలు ఇవి కొంచెం వేగుతూ ఉన్నప్పుడే పచ్చిమిరపకాయలు, నేను కొంచెం ఘాటుగా ఉన్న పచ్చిమిరపకాయలు తక్కువ వేసాను. ఇంకొంచెం ఎక్కువ వేసుకున్న కారం లేనివి బాగుంటుంది. దీంతోటి ఈ కూర మంచి రుచి వస్తుంది. కడిగి పెట్టుకున్న ఈ గోంగూర అంతా కూడా దీనిలో వేసేసేసి ఇలా కలిపేసేసి మూత పెట్టేయండి. ఇది కూడా సిమ్లో పెట్టండి. చక్కగా ఆకు మగ్గుతుంది. అవతల పొయ్యి మీద మనం రొయ్యలు పెట్టాం కదా, ఆ వాటి సంగతి కూడా మళ్ళీ మధ్య మధ్యలో చూసుకుంటూ ఉండాలి. అలాగే దీనిలో కొంచెం ఉప్పు, పసుపు కూడా వేసేస్తే కొంచెం వాటర్ వచ్చి అదే నీటితోటి గోంగూర మగ్గితే బాగుంటుంది. బయట నుంచి నీరు ఇవ్వకుండా కొంచెం అలా సన్నసగ మీద పెట్టుకోండి. ఈలోగా రొయ్యలు ఎలా ఉన్నాయో చూద్దాం. ఈ రొయ్యలు అలా నీరు వచ్చింది చక్కగా సన్నసగ మీద పెట్టేటప్పటికి దానిలో ఉన్న నీరు వచ్చేసి అదంతా ఎగిరిపోవాలి. దానిలో ఉన్న నీరుతో కొంచెం కరివేపాకు కూడా ఈ గోంగూరలో వేసి రెండు పొయ్యిల మీద పెట్టాను. కొంచెం మీకు కన్ఫ్యూజన్గా ఉంటుందేమో చేసుకునేటప్పుడు కూడా ఇలా చేసుకుంటే తొందరగా కూడా వంట అయిపోతుంది అనమాట. ఇలా రొయ్యల్లో నీరంతా ఎగిరిపోయింది. ఎందుకంటే చాలామంది ఆ నీళ్లు ఉంచేస్తారు, నీసు వాసన పోతుందని ఏమి వేయరండి, దానిలో వేయకుండా ఉంచేస్తారు. అలా కాకుండా ఇలా చేసి చూడండి, బాగుంటుంది. ఈ గోంగూరలో నీరంతా ఎగిరిపోయి కొంచెం తడి ఉన్నా బాగానే ఉంటుందండి. గోంగూరలో తడి ఉండాలి. కొంచెం తక్కువ ఉందని కొంచెం వాటర్ వేసాను. మిక్సీ కొంచెం తిరగాలి కదా, అందుకోసం అది జార్ అంతా గట్టిగా అవ్వకుండా చక్కగా పేస్ట్ చేసేసుకుని మరొక ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసుకుని, ఆయిల్ ఈ కూరకు కొంచెం పడుతుందండి. ఈ నాన్ వెజ్ కూరలు ఏదైనా సరే మనం అంటాం కానండి, కొంచెం నూనె వేస్తేనే బాగుంటాయి, తప్పదు మరి. ఉల్లిపాయలు వేగిపోయిన తర్వాత ఈ రొయ్యలు కూడా వేసేసి కొంచెం సేపు వేయించండి. మరీ ఎక్కువసేపు కాకుండా కారం కూడా వేసేస్తే, ఇందాక కారం వేయలేదు కదా మనం, ఓన్లీ ఉప్పు, అల్లం వెల్లిపాయ వేసాము. అందుకే ఇప్పుడు అల్లం వెల్లిపాయ పేస్ట్ వేయట్లేదు. ఇలా కొంచెం సేపు వేయించితే చక్కగా బాగుంటుంది. అలా గట్టిగా అయిపోకూడదు, రొయ్యలు అంతలాగా ఫ్రై చేయొద్దు. ఇప్పుడు ఈ పేస్ట్ మనం ఎంత కావాలో సుమారుగా చూసి వేసుకోండి. మీ గోంగూర పులుపును బట్టి ఉంటుంది. మాదైతే ఆర్గానిక్ కాబట్టి ఎక్కువ పట్టలేదు, మామూలుగా అయితే పడుతుందండి కొంచెం పులుపు. ఈ మిక్సీ కడుక్కున్న జార్లో నీళ్లు కూడా అన్నీ పోసేసుకుని కొంచెం లిక్విడ్ లాగా చేసుకోవాలి. కొంచెం ధనియాల పొడి వేసాను, మళ్ళీ కారం తగ్గుతుందని కొంచెం వేసాను. కారం ఉంటేనే బాగుంటుంది ఈ కూరకి. మరింత కారం కావాలంటే ఇంకొంచెం వేసుకోండి. ఇలా చక్కగా దానిలో ఉడికించుకుని దించే ముందు కొంచెం మసాలా పొడి, అసలు వేయకపోయినా కూడా బాగుంటుందండి. ఎందుకంటే మనం అన్నీ వేసాం కదా గోంగూరలో, పచ్చిమిరపకాయలు, తర్వాత జీలకర్ర, వెల్లుల్లిపాయలు, అసలు ఆ సువాసనతోనే కూర చాలా బాగుంటుంది. చూసారుగా, ఇలా దగ్గర పడుతున్నప్పుడు దించేసుకోండి, అంతే అయిపోయింది. చూసారా, పుల్ల పుల్లగా కారం కారంగా భలే ఉంటుంది.